ఈరోజు వైసీపీ వాళ్ళు ఈ ఎన్నిక మీద మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మా మధ్య చిచ్చు పెట్టదని ఎన్నిక తెచ్చింది అని. ఈ సందర్భంగా నేను ఒకటే విషయం తెలియజేస్తూ ఉండా. ఈ 1.5 సంవత్సర కాలంలో మొన్న కడప జిల్లాలో జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది. మాకు సంఖ్యాబలం లేదు కాబట్టి, ఉన్నత ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి కాబట్టే జిల్లా పరిషత్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ పోటీ చేయలే. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక. అక్కడ కూడా మెజారిటీ లేదు కాబట్టి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య విలువలు కాపాడేదానికి నిర్ణయం తీసుకుని అక్కడ కూడా మేము పోటీ చేయలే. ఈరోజు కూడా కార్పొరేషన్ ఎలక్షన్లో మాకు మెజారిటీ లేదు. మేమేదో హార్స్ ట్రేడింగ్ చేసి అవతల వ్యక్తులను తెచ్చుకునే దానికి మాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మాతో చాలామంది టచ్లో కూడా ఉండారు, మేము వస్తాం మాకు మద్దతు ఇవ్వండి అని. అయినా ఉన్నత ప్రజాస్వామ్య విలువలు కాపాడేదానికే ఈరోజు మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అదేవిధంగా 8 మంది కార్పొరేటర్లు కూడా పార్టీ అభివృద్ధిని చూసే ఈ ప్రభుత్వంలో అయితే ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటామనే ఆలోచనతోనే ఈ పార్టీలోకి వచ్చారు సంవత్సర కాలంలో. అయినా కూడా మనం ఎన్నికల్లో పోటీ చేయొద్దు, మనకు మెజారిటీ లేదు, ఇది కరెక్ట్ కాదని పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశాన్ని హాజరవ్వకుండా సమావేశానికి పోవడం లేదని చెప్పే విషయాన్ని